అందరికీ నమస్తే అండి. ఈరోజు వేడన్నం కాగానే ఎందుకో పప్పు పచ్చి పులుసు చేసినా కానీ ఈ తొక్కుతో తినక చాలా రోజులు అవుతుందని తొక్కేసుకొని తిందామని అన్నం మంచిగా వేడన్నం కాగానే తొక్కేసుకొని కలుపుతూ ఉంటే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. చిన్నప్పటి జ్ఞాపకాలు అంటే మా తమ్ముడు నేను ఇలా ఒకటే ప్లేట్లో మామిడికాయ చట్నీ పళ్ళెం నిండా అన్నం వేసుకొని మంచిగా 2-3 ముక్కలు వేసుకొని కొంచెం నూనె వేసి కలిపి వాడుకో ముద్ద నేను ముద్ద తిందుము. పులిహార అన్నం రా తినరా అన్న కొద్దీ ముద్దలు పెడుతున్న కొద్దీ కడుపు నిండా తింటుండే. తిన్నాక స్కూల్కి వచ్చినాక చెరొక్క పని చేసుకుందాము. అప్పుడు ఇట్లా స్విచ్ చేయగానే ఇప్పుడు నీళ్ళు పోస్తున్నాయి కానీ కాదు, అప్పుడు బావిలోకి వెళ్ళి తోడుకోవాలి, నీళ్ళు చేదుకోవాలి. వాడు నీళ్లు చేస్తుంటే నేను ఇల్లు ఉడ్చి బోళ్ళుతో మేదాన్ని, నేను బట్టలు పిండుతుంటే వాడు నీళ్లు తోడిపోసేవాడు. అలా చెరో పని చేసుకున్నాము. అప్పుడే కాదండి, పండగ వస్తే అప్పాలు కూడా నేను కాసేపు ఒత్తుదు, అప్పాలు గారెలు వాడు కాసేపు ఒత్తుతుండే, మా అమ్మ కాలుస్తుండే. ఈ అప్పాలు చేసేటప్పుడైతే మా తమ్ముడు నేను గొడవ పెట్టుకున్నాము. అంటే అప్పుడు కిలో 2 కిలోలు కావు, మా అమ్మ 7-8 కిలోలు చేస్తుండే. అంటే ఇంత పొడు గ్లాసులల్లా సకినాలు చించేసుకున్నాము, గారెలు చించేసుకొని తిని స్కూల్కి వెళ్ళేవాళ్ళం కదా. అట్లా బాగా చేస్తుండే. గారెలు ఒత్తుడంటే నాకు అప్పటి నుంచి ఇప్పటిదాకా కోపమే. ఇప్పటికి కూడా నేను ఒత్తను గారెలు. పాపమ్మ వదనమ్మ లక్ష్మి ఒత్తుతుంది గారెలు. ఎప్పుడు సకినాలు ఎన్నైనా పోస్తా, ఏవైనా చేస్తా. నాకు బోలు తొమ్ముడు గారెలు ఒత్తుడంటే అమ్మో భయం. ఆ గారెలు ఒత్తే కాడ మా తమ్ముడు నేను గొడవ పెట్టుకుందాం ఎప్పుడు. అలా గడిచిపోతుండే చిన్నప్పటి జ్ఞాపకాలు. వాడికి ఏమన్నా గుర్తుకున్నాయో లేవో, ఎలా గుర్తుకుంటాయండి. ఎవరి పిల్లలు వాళ్ళకు, ఎవరి టెన్షన్లు వాళ్ళకి. సంసార సాగరంలో మునిగి తేలాలి కదా ఇప్పుడు. అలా తేలుతూ మునుగుతూ తేలుతూ జీవితం కొనసాగించుడే. అసలు నిజంగా మీకు ఇంకొక మాట చెప్పాలి. ఈ వీడియోస్ తీయకముందు 10% నన్ను నచ్చకపోదురు జనాలు ఎక్కువ. ఎందుకంటే మొహం మీద కొట్టినట్టే మాట్లాడుతుంది, ఏమున్నా కడుపులో పెట్టుకోకుండా అనేస్తుంది. ఇది ఎవరన్నా ఏదన్నా తప్పు చేస్తే ముందట నవ్వుకుంటూ మాట్లాడి వెనుకకు ఆమె చేసింది తప్పు అనే క్యారెక్టర్ నాది కాదు. అవునబ్బా నువ్వు చేసింది తప్పే అని చెప్పి వచ్చేదాన్ని. నేను ముందటే నువ్వే కరెక్టు అని చెప్పి వెనుకకొచ్చి తప్పు అనే రకం నేను కాదు. అప్పుడు అలా నచ్చకపోదురు. ఇప్పుడు నేను ఏ వీడియో తీసి పెట్టినా నాకు శత్రువులు ఎక్కువ తయారవుతుండ్రు. అంటే వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టు నేను వీడియో పెడితే నన్నే అంటుంది అని మీరేసుకొని ఇదొక తలనొప్పి అయిపోయిందండి నాకైతే.